జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లు అయితే క్లియర్, పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాం. అయితే అందరికీ వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ప్రభుత్వం కూలిపోతుంది. లైక్ మన మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం 2 ఏళ్లలో కూలిపోయింది. ఆ తర్వాతన ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది. ఒకవేళ అలా బలం లేని సందిగ్ధ పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు పెట్టాలి కదా. మరి అట్లాగా పెట్టకపోతే ఎట్లా? అది ప్రజాస్వామ్యానికి అవమానం కదా, రాజ్యాంగానికి అవమానం కదా. 3 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలనే ఉంటుందా? ఇట్లాంటి సందేహాలు వచ్చినటువంటి నేపథ్యంలో యాక్చువల్గా జమిలి ఎన్నికల బిల్లులో కీలకమైనటువంటి అంశం ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యుయేషన్లో ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తెస్తున్నటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలు కొంత సమయం తీసుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా 6 నెలలలోపు చెయ్యాలంటారు, మళ్ళీ 6 నెలలకు ఒకసారి రాష్ట్రపతి పాలన ఎక్స్టెండ్ చేసుకో. ఇలాంటిది జమ్మూ కాశ్మీర్లో దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి రాష్ట్రపతి పాలన ఉంది, మొన్ననే ఎన్నికలు జరిగింది. కాబట్టి అట్లాంటి అధికారాన్ని ఇందులో కేంద్ర ప్రభుత్వానికి దఖలు చేస్తూ ఉందన్నదే అసలు ట్విస్ట్ ఇక్కడ.